హాయ్ నేను డాక్టర్ విక్రమ్ సింగిర్కొండ వెల్కమ్ టు డెల్టాబుల్ ట్రేడింగ్ అకాడమీ. జనరల్గా ఏదైనా ఒక స్టాక్ కంటిన్యూస్గా మూవ్ అవుతుంది అనుకోండి, మనకు మూవ్ అయిన తర్వాత తెలుస్తుంది. మనం ఎలాంటి స్కానర్లు వేసుకున్నా కూడా, బ్రేక్అవుట్ స్కానర్లు కానీ ఒక ప్రైజ్కి సంబంధించిన స్కానర్ పెట్టుకున్నా కూడా ఒక మూమెంట్ వచ్చిన తర్వాత మనం ఆ మూమెంట్ మిస్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. సో అప్పుడు ఆల్రెడీ మిస్ అయిపోయిన మూమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఎంటర్ అవ్వాలా ఫ్రెష్గా, లేదంటే కొత్త ఎంట్రీ కోసం చూడాలా. ఒకవేళ కొత్త ఎంట్రీ కోసం చూడాలి అనుకుంటే ఎప్పుడు మనం ఎంటర్ అవ్వచ్చు అనే డౌట్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు మన DBA ఇండికేటర్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే, DBA ఇండికేటర్ చూడండి, మనం ఇక్కడ ట్రేడింగ్ వ్యూలో సింజిన్ అనే స్టాక్ పైన వేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మన ఇండికేటర్ ప్రకారంగా ఎంట్రీ మనకి ఎక్కడ వచ్చింది అంటే అరౌండ్ 722 దగ్గర వచ్చింది. ఇప్పుడు 898 దగ్గరికి వెళ్ళింది ఆల్మోస్ట్. సో కాకపోతే ఇంతకుముందు చూసినట్లు కాకపోతే, అంటే మనకి 5000 స్టాక్స్ పైన ఉంటాయి కాబట్టి మార్కెట్లో, దీంట్లో మనం ఈ స్టాక్ దగ్గరికి వచ్చి ఇది చూసి ఉండాల్సిన అవసరం లేదు కదా. అందరూ ఎవ్రీడే ప్రతి స్టాక్ని చూడలేరు కాబట్టి మనకు ఒక టైంకి వచ్చిన తర్వాత ఒక 5 days బ్యాక్ ఆర్ 6 days బ్యాక్ మీరు ఇక్కడ చూసారనుకోండి, ఈ పాయింట్లో చూసారనుకుందాం, ఆల్రెడీ ఇంత మూవ్ అయిపోయింది కదా, ఇక్కడ మనం ఎంటర్ అవ్వచ్చా, ఇంకా గ్రీన్లోనే కనబడుతుంది, కానీ ఎప్పుడు రివర్స్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ఎంటర్ అవ్వచ్చా అవ్వకూడదు అంటే మన ఇండికేటర్ని వాడుతున్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, గ్రీన్లో ఉన్న మార్కెట్ ఇప్పుడు మనకంటే మన క్యాండిల్ గ్రీన్లో కనబడుతుంది కదా, ఈ గ్రీన్లో ఉన్నది గ్రే అయ్యే వరకు వెయిట్ చేసినట్లయితే ఒక స్మాల్ పుల్ బ్యాక్ అన్నట్టు అర్థం. అంటే లాంగ్స్ బిల్డ్ అవుతున్న దాంట్లో చిన్న ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకి గ్రే ఫామ్ అవ్వడం జరుగుతుంది. కానీ ఈ గ్రే మళ్ళీ గ్రీన్గా మారుతున్నప్పుడు ఈ పాత మూమెంటం ఏది ఉందో అది మళ్ళీ రెజ్యూమ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ కంప్లీట్ మూమెంట్లో మనం పార్టిసిపేట్ చేయలేకపోయినా కూడా మనం గ్రే కోసం వెయిట్ చేసి మళ్ళీ గ్రే గ్రీన్గా మారినప్పుడు ఎంటర్ అయినట్లయితే ఈ పాజ్ తర్వాత మనం ఎంటర్ అవుతున్నాం కాబట్టి కొత్త మూమెంటంలో మళ్ళీ మనం పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మనం ఫిల్టర్ అవుట్ చేసుకున్న స్టాక్ ఏంటంటే సింజిన్ అని. ఇది మనం కమ్యూనిటీలో టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇది ఇవ్వడం కూడా జరిగింది. అంటే సింజిన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోండి, ఎందుకంటే కంటిన్యూస్గా మనకి ఇది ర్యాలీ జరిగిన తర్వాత గ్రే ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది అని 4-5 days ముందు మనం పెట్టడం జరిగింది. సో ఈ రోజు కూడా ఇంకా డైలీ చార్ట్లో గ్రేనే ఉంది. ఈ రోజు ఎందుకు నేను దీని గురించి మాట్లాడుతున్నానంటే, అవర్లీ చార్ట్లోకి వెళ్ళి చూసారనుకోండి. ఎందుకు అవర్లీలోకి వెళ్తున్నాను అంటే, మనం ఎప్పుడైనా మేజర్ ట్రెండ్ డైలీలో చూస్తున్నప్పుడు మనకు ఎంట్రీస్ ఇంకా ఎర్లీగా దొరకాలి అనుకుంటే ఒక్క టైం ఫ్రేమ్ కిందకి వెళ్ళి చూస్తాం. అవర్లీలో చూసుకున్నాం అనుకోండి, అప్పుడు దానికి స్టాప్ లాస్ 15 minutesలో పెట్టుకోవడము, అలా చేయడం వల్ల ఏంటంటే మిగతా మార్కెట్లో అందరూ ఎంటర్ అవ్వడానికి ముందే కొంచెం ఎర్లీగా మనకి ఎంట్రీస్ దొరుకుతాయని. ఇక్కడ చూసినట్లయితే మనకి ట్రెండ్ అప్ ట్రెండ్ కింద మారిపోవడం జరిగింది. అవర్లీ చార్ట్లో మారిపోయిన తర్వాత ఈరోజు గ్రీన్ రావడం కూడా జరిగింది. సో ఇక్కడ అవర్లీ చార్ట్లో మనం ఎంటర్ అయినట్లయితే మేబీ డైలీలో 2 days తర్వాత రావచ్చు, 1 day తర్వాత రావచ్చు గ్రీన్, కానీ ఇంకొంచెం ఎర్లీగా మనం ఇక్కడ ఎంటర్ అయినట్లయితే మన స్టాప్ లాస్ వచ్చేసి ఎల్లో డాట్స్ కాబట్టి రిస్క్ అండ్ రివార్డ్ అనేది పెద్దగా ఉంటుంది. అండ్ టార్గెట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో మనకి టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టార్గెట్ చూసుకున్నట్లయితే 919. సో లాంగ్ టార్గెట్ వచ్చేసి మనకి 919 దగ్గర కనబడుతుంది. సో మనం ఇక్కడ ఎంటర్ అయినట్లయితే 898 దగ్గర ఎంటర్ అయినట్లయితే 919 వరకు టార్గెట్ మనం పెట్టుకోవచ్చు అవర్లీ చార్ట్లో అనేది ఇక్కడ తెలుస్తుంది. సో ఒకవేళ మీరు ఇంకా మన ఇండికేటర్ ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేయండి. కిందున్న నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే ఇండికేటర్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ మనకి సపోర్ట్ టీమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.